ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం చదువుకుని మనం ముందుకు వెళ్ళిపోదాం. కాబట్టి జనులు పాళెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీల పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షిలోహులో ఉన్నటువంటి యెహోవా నిబంధన మందసమును మనం తీసుకొని మన మధ్య నుంచుకొందము రండి. అది మన మధ్య నుండి నీడల అది మన శత్రుల చేతిలో నుంచి మనలను రక్షించుననిరి. స్తోత్రం దేవా, సర్వోన్నత సర్వాధికారి. ఈరోజు యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరం నడిపించి బలపరిచి ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగలను అనుగ్రహించి, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి ఇక్కడ అద్భుతమైనటువంటి వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ వస్తూ ఉన్నాడు. ఏంటని మనం చూసినట్లయితే, ఎందుకు ఓడిపోయాము? ఒక ప్రశ్న ఇక్కడ. ఎందుకు ఓడిపోయాము? మీలో చాలామంది జీవితంలో వచ్చేటువంటి ప్రశ్న ఇది. ఎందుకని మా ప్రార్థనకు జవాబు రావట్లేదు? ఎందుకని మేము విజయం సాధించట్లేదు? ఎందుకని మేమేం సక్సెస్ లేదు? ఎందుకని మేము బయటపడతలేదు? ఎందుకని మేము అప్పుల నుంచి విడుదల పొందట్లేదు? ఇలా రకరకాల ప్రశ్నలు వస్తూ ఉంటుంటాయి. ప్రశ్న లేకుండా జవాబు లేదు. ఓకే, చాలా మంచిది ప్రశ్న. ఎందుకంటే మనలో ఆ ప్రశ్న రేగిందంటే జవాబు కోసం అన్వేషణ మనలో మొదలైనట్లే, అంతే కదా. ప్రశ్న రేకెత్తితేనే జవాబు మనలో మొదలవుతుంది అనమాట. అయితే సరైనటువంటి ప్రశ్నకు సరైనటువంటి జవాబు అన్నది చాలా రోగి భయంకరమైనటువంటి సమస్యతో రోగంతో ఉన్నప్పుడు ఆ రోగికి సరైనటువంటి మందు ఇచ్చి వారిని ఎలాగైతే బాగు చేసేటువంటి ఆ యొక్క చందం ఆ యొక్క మరి బాగు చేసినంత అందంగా చక్కగా మరి ఆ రోగికి ఇచ్చినటువంటి మెడిసిన్ ఆ జీవితం ఎలా కాబట్టి అలాగ అనిపిస్తున్నమాట సరైనటువంటి జవాబు. కాబట్టి పాత నిబంధన నుంచి ఒకటి, కొత్త నిబంధన నుంచి ఒకటి ప్రశ్నలు మనం చూద్దాం. ఇందులో పాత నిబంధన నుంచి వచ్చినటువంటి ప్రశ్న ఏంటంటే, మేమెందుకు ఓడిపోయాం? ఎందుకు ఓడిపోయాం? ఈరోజు మీలో చాలామందికి వచ్చే ప్రశ్న, మేము ఎందుకు ఓడిపోతున్నాం మా జీవితంలోనూ? ఎందుకని ఇటువంటి ప్రతికూల పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నాం? ఎందుకని మా జీవితం మాకు అర్థం కాకుండా పోతూ ఉన్నది? ఎందుకు మాకు ఇటువంటి పరిస్థితులు? ఎందుకు మాకు ఇటువంటి బంధకాలు అని మీలో చాలామంది ప్రశ్నించుకుంటూ ఉన్నారు, ప్రశ్నలు వేస్తూ ఉన్నారు, కాదంటారా? ఎస్, నిజమే. మరి ఏం చేయాలి? ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో మేము ఏం చేయాలి? ఇటువంటి ప్రతికూల పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు మా పరిస్థితి ఏంటి అని అంటే, ఇక్కడ చూద్దాం మనం. ఇక్కడ ఫిలిష్తీయులు ఇశ్రాయేలీలను ఓడించారు. ఓడించడం మాత్రమే కాదు కానీ 4,000 మంది చనిపోయారు. ఇక్కడ ఈ వాక్య భాగానంతా మీరు చదువుకున్నట్లయితే, ఎప్పుడైతే ఫిలిష్తీయులు ఇశ్రాయేలును ఓడించారో 4,000 మంది చనిపోయారు. పెద్దలంతా కూర్చుని ఏం చేస్తున్నారంటండి? చర్చించుకుంటూ ఉన్నారు. దేవుడు ఎందుకు మనల్ని ఓడించాడు అంటూ ఈ యొక్క ఓడిపోయినటువంటి వారంతా రాజకీయ నాయకుల నుంచి చూడండి. ఎప్పుడైనా సరే ఓడిపోయిన రాజకీయ నాయకుడు ఏం చేస్తాడు? విశ్లేషించుకుంటాడు. ఫెయిల్ అయిపోయిన వ్యక్తి ఏం చేస్తాడు? విశ్లేషించుకోడు. ఎందుకు ఫెయిల్ అయ్యాను, నేను ఏం పొరపాటు చేశాను అని ఆ పొరపాట్లు సరి చేసుకుని మరలా సక్సెస్ వైపు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడనమాట. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు? అలాగే వీరు ఈ ఇజ్రాయేల్ ప్రజలు కూడా ఒక రాజకీయ నాయకుడు ఎలాగైతే విశ్లేషించుకుంటాడో అలాగే వీళ్ళు కూడా విశ్లేషణ చేసుకుంటూ ఉన్నారు, విశ్లేషించుకుంటూ ఉన్నారు. వాళ్ళ యొక్క లోపాలు ఏంటో తెలుసుకోవటానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. జాగ్రత్తగా గమనించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. అయితే చివరికి తేలినటువంటి జవాబు ఏంటి అని మనం చూసినట్లయితే, మనం మందసం తీసుకెళ్ళలేదు. గమనించాలి. అది గనక మనతో ఉండి ఉన్నట్లయితే మనం గెలుస్తామన్నారు. అది నిజమా అంటే కాదు. గమనించాలి. సిరువు మనతో ఉంటే విజయం, బైబిల్ మనతో ఉంటే విజయం ఉండాలి, మంచిదే. కానీ ఉంటే విజయం రాదు. నీ చేతి నిండా బుక్స్ ఉన్నాయి కానీ నువ్వు చదవకపోతే నువ్వు పాస్ అవ్వు. స్కూల్కి ఫీజులు కట్టావు, స్కూల్కి రెగ్యులర్గా వెళ్ళి పాస్ అవుతావు? నో. కానీ వెళ్ళాలి, వెళితేనే నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటావు. ఇక్కడ మందసం ఉందా లేదా? ఆ మందసపు పెట్టిని మోసుకెళ్ళి అక్కడ పెట్టుకుంటే విజయం సాధిస్తామా అనేటువంటి నమ్మకం, కానీ అది వాస్తవం కాదు. మందసం ఉన్నా కూడా ఓడిపోతారు, వాళ్ళు ఓడిపోయారు కూడా. నా ప్రియమైనటువంటి వాళ్ళు గమనించాలి. మరి ఏంటి విషయం ఇక్కడ? మ్యాటర్ ఏంటంటే, దేవుడు వారితో లేడు. దేవుడు వారితో లేడు. దేవునికి సంబంధించిన అన్నీ మన దగ్గర ఉంటాయి. దేవునికి సంబంధించిన బైబిల్ ఉంటుంది, పాటల పుస్తకం ఉంటుంది, అన్ని విషయాలు మన దగ్గర ఉంటాయి, కానీ దేవుడు ఉండడు. అందుని బట్టే ఈరోజున మన జీవితాలు అనేకమైనటువంటి సమస్యలు, బంధకాలు వస్తూ ఉన్నాయి. వాక్యం అంతా తెలుసు అందరికీ, కానీ పాటించరు.
ఎక్కడ ఏ రిఫరెన్స్ ఉందో అన్నీ తెలుసు. కానీ అనుకుంటారు నాకంతా తెలుసులే విజయమే. నో, ఇదే చెప్తున్నాడు. మందసం మీ దగ్గర ఉంటే విజయమా? కాదు. దేవుడు నీతో లేనప్పుడు, యేసయ్య నీతో లేనప్పుడు, మోసే ఎందుకన్నట్టు పర్వా మేము ఈ యొక్క ప్రయాణం చేయాలంటే మా వల్ల కాదు, నువ్వు రావాల్సిందే మాతోటి. లేదులే మోసే నోతం లేదు, నువ్వు మా ముందుగా నడవలసిందే అంటూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు నా ముందు నడవవలసిందే, నడిస్తేనే మేము నడుస్తాం వెనకాల. ఇంతటి తీర్మానాలు ఎక్కడ తీసుకుంటున్నాం మనం? ఇంతటి ఆలోచనలు మనం ఎక్కడ చేస్తూ ఉన్నాం? దేవుని నిమిత్తమైనటువంటి ఆలోచనలు. ఎప్పుడైతే మనం దేవునికి అంత సమయాన్ని ఇచ్చి అంత అద్భుతమైనటువంటి రీతిలో మనం నడుస్తూ ఉంటామో అద్భుతాలు మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం సింపుల్ ఒక మాట, నన్ను గణపరిచేవారు నేను గణపరిచేస్తాను. దేవుని గణపరుస్తూ ఉన్నాడు, ఆటోమేటిక్గా దేవుడు మనల్ని గణపరిచేస్తాడు. నన్ను గణపరిచేవారు నేను గణపరుస్తాను అన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటను, స్వరాన్ని మీరు స్పష్టంగా వినటానికి ప్రయత్నించేయండి. అద్భుతాలు చూస్తారు. హల్లెలూయా. అద్భుతమైన దేవుని కార్యాలు మీరు చూడగలుగుతారు. కాబట్టి ఈ రోజున అనేక మంది జీవితాల్లో అద్భుతాలు జరగకపోవటానికి కారణం, అనేక మంది జీవితాల్లో ఆశ్చర్యమైన కార్యాలు చూడకపోవటానికి కారణం ఏంటంటారు? అన్నీ ఉంటాయి దేవునికి సంబంధించిన ఉపకరణాలు, కానీ దేవుడు ఉండడు. ఒకవేళ మీరు అలా ఉన్నట్లయితే, దేవునికి సంబంధించిన అన్ని విషయాలు ఉన్నాయి కానీ దేవుడు లేనట్లయితే విజయం ఉండదు. అసలు విషయం ఏంటంటే దేవుడు వారితో లేడనేటువంటిది అసలు విషయం. దేవుడు మనతో లేకుండా ఈ లోకంలో ఇంకేది ఉన్నా సరే మనం జయించలేము. దేవుడు మనతో లేకపోవటం వల్లే మన అపజయానికి కారణం. చెక్ యువర్ సెల్ఫ్. నీకు నువ్వు పరీక్షించుకో. దేవుడు నీతో ఉన్నాడా లేదా? నువ్వు చేసే ప్రతి పనిలో దేవుని తోడున్నదా లేదా? దేవుని హస్తం నీ కాపుదలగా ఉన్నదా లేదా? గడాంధకారపు లోయలో సంచరించినా ఏ తెగులు నా గుడారాన్ని సమీపించదు. ఎందుకని అంటున్నాడు అన్నమాట? చూద్దామా? కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం మనకి ఎప్పుడు తెలిసినటువంటిదే. అక్కడ ఏమన్నది? 4వ వచనం, 23వ కీర్తన 4వ వచనం, గాఢాంధకారపు లోయలో నేను సంచరించే ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడైందు. హల్లెలూయా. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్ అండి. చాలాసార్లు చదివాం కానీ ఇప్పుడు అర్థమవుతుంది. చూడండి మీకు ఇది. ఎందుకని గాఢాంధకారపు లోయలో ఆ సమస్యలు గుండా వెళ్తున్నా సరే నువ్వు భయపడవు అంటే, దేవుడు నాకు తోడై ఉంటాడు కాబట్టి. దేవుడు నీకు తోడై ఉంటే అది గాఢాంధకారపు లోయ అయినా, కన్నీటి లోయ అయినా, అప్పుల సమస్య అయినా, నిరుద్యోగమైన, పేదరికమైన, ఒంటరితనమైన, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి నువ్వు భయపడవు. ఎందుకంటే అంతిమ విజయము మనదే. చివరికి విజయాన్ని మనం సాధిస్తాం. చివరికి అద్భుతాన్ని మనం సాధిస్తాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయిందువు, నీ దుడ్డి కర్రయు నీ దండమునను ఆదరించును. నీ దుడ్డి కర్ర నీ దండము నన్ను ఆదరించును. థ్యాంక్ యూ జీసస్. ఆదరించేటువంటి దేవుడు మనకున్నాడు. అద్భుతాలు చేసేటువంటి దేవుడు మనకున్నాడు. కాబట్టి నీకు దేవుడు తోడుగా లేకుండా ఎంత జనం ఉన్నా, ఇంకెవరున్నా, ఇంకేమున్నా, ఏదున్నా, ఎటువంటి పరిస్థితులు కూడా నువ్వు సర్వసమృద్ధి ఉన్నటువంటి ఫీలింగ్లో నువ్వు ఉన్నా, దేవుడు లేకపోతే అది లోటే. మనులున్నా, మాన్యాలున్నా, సిరులున్నా, సంపదలున్నా, మహోన్నతుడు లేకున్నా, నీవు సున్నా, వట్టి సున్నా. హల్లెలూయా. అర్థమైందా ప్రియులరా? మనులున్నా, మాన్యాలున్నా, సిరులున్నా, సంపదలున్నా, భోగభాగ్యాలెన్ని ఉన్నా, మహోన్నతుడు లేకుంటే నీవు సున్నా, వట్టి సున్నా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ వాక్యం వింటున్నా బట్టి ప్రియులరా, మీలో చాలామంది విజయం సాధించాలి, బయటపడాలి, అప్పుల నుంచి బయటపడాలి, సమస్య నుంచి బయటపడాలి, రక్షణ లేదు, మారు మనసు లేదు, ఇవన్నీ నా భర్తలో, నాలో, నా కుటుంబంలో, మరి మా బంధువుల్లో, స్నేహితుల సంఘాలు సంభవించాలి అని ఆశపడుతూ ఉన్నారు. దానికి ప్రయత్నాలు ఎలా చేస్తున్నారంటే, నేనేం చేయాలి, నేను ఎలా చేయాలి? అట్లా కాదు. ప్రభువా, నీ చిత్తం ఏమిటి, నీ యొక్క ఉద్దేశం ఏంటి, అది నా ద్వారా నెరవేరుస్తున్నందుకు వందనాలు.
నువ్వు నాతో ఉంటున్నందుకు వందనాలు. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ఊహింపశక్యముగాని మూలుగులతో మన పక్షాన ఆయన ప్రార్థన చేస్తూ మనల్ని నడిపిస్తూ సర్వసత్యముకు నడిపించి ఎక్కడ ఏది ఎలా మాట్లాడాలో, ఎప్పుడు ఏది ఎలా మాట్లాడాలో అన్నీ దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు నేను నడిపిస్తాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా ప్రియులారా? కాబట్టి ఈ రోజున వాళ్ళు ఎందుకు ఓడిపోయాం అంటే వాళ్ళు ఏంటి ప్రశ్న వాళ్ళు వేశారు, సమాధానం వాళ్ళు మందసం లేదు కాబట్టి ఓడిపోయాం. వాళ్ళు వేసుకున్న ప్రశ్న బాగానే ఉంది, కానీ వాళ్ళు ఇచ్చుకున్న సమాధానం బాగోలేదు. ఏమన్నారు? ఇంకోటి ఏమన్నారు వాళ్ళు? దేవుడు ఎందుకు మనల్ని ఓడించాడు? దేవుడు ఓడించడు. ఎప్పుడు దేవుడు విజయం ఇస్తాడు. దేవుడు విజయం ఇస్తాడు తప్ప దేవుడు ఓడించడు. దేవుడు కలుగు చేసుకోకపోతే ఆటోమేటిక్గా నువ్వు ఓడిపోతావు తప్ప దేవుడు ఓడించడు. ఇదే సత్యం తెలియట్లేదు. ఎందుకని దేవుడు మనల్ని సమస్యలు పెట్టాడు? దేవుడు సమస్యల్లో పెట్టాడు. దేవుడు సమస్యల నుంచి విడిపిస్తాడు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు నశింపజేయటానికి రాలేదు. ఇదే మన ఆలోచన విధానం. చూడండి ఎట్లా ఉంటుందో. మనకి ఏం జరిగిన అంత కారణం దేవుడే. దయచేసి అలాగా అనుకోకుండా మంచి ఆలోచన చేసి చూడండి, అద్భుతమైనటువంటి కార్యాలు మీరు చూడగలుగుతారు. మన దేవుడు మేలు చేసేటువంటి దేవుడు, అద్భుతాలు చేసేటువంటి వాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవుడు గొప్ప కార్యాలు చేసేటువంటి వాడు, వానికి అసాధ్యమైనటువంటిది ఏది లేదు. సమస్తము సమకూర్పునిచ్చేటువంటి వాడు. కాబట్టి నీ జీవితంలో నీకు మేలు చేయాలి అనే ఆలోచన తప్ప కీడు చేయాలని కానీ, నిన్ను ఓడించాలని కానీ, నిన్ను బాధ పెట్టాలని కానీ దేవుని ఉద్దేశం లేదు. మనుషులు సమస్వకీయ ఆశల చేత ఏడవబడి మరల కొలపనబడిన వాడే శోధించబడుతున్నాడంట. శోధన దేవుని దగ్గర నుంచి రాదు, విడుదల దేవుని దగ్గర నుంచి వస్తుంది. విడుదల దేవుడిచ్చింది. కాబట్టి మన జీవితంలో జరిగే ప్రతి సమస్య, శోధన అన్నీ కూడా సైతాను గాడు వాడు క్రియేట్ చేసేది అవ్వచ్చు. కానీ అసలు దేవుడు నీతో లేకపోతే నీకు శోధన, దేవుడు నిన్ను కలుగు చేసుకోకపోతే నీకు సమస్య. వింటున్నారా? కాబట్టి ఈ సత్యాన్ని మీరు తెలుసుకునే ప్రభు సన్నిధిలో వర్ధిల్లాలని, ప్రభునామ మహిమార్థంగా జీవించాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. అంధకార శక్తులన్నీ లయమైపోవాలి. కాబట్టి వీరేసుకున్నటువంటి ప్రశ్న కారణం ఏంటంటే దేవుడు లేకపోవడం వాళ్ళ అపజయానికి కారణం. దేవుడికి సంబంధించిన అన్నీ ఉన్నాయి. ఈ రోజున మన జీవితంలో ఓటమికి కారణం ఏంటి తెలుసా? ప్రార్థన ఉంటుంది, బైబిల్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ దేవుడు ఉండడు. అది ఎలాగ సాధ్యమంటే ఒక పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి కుమారుడు ఉన్నాడు. వాళ్ళ నాన్నగారు విదేశాల్లో ఉన్నాడు. సో పుట్టినరోజు సెలబ్రేషన్ సందర్భంగా తండ్రి చాలా గొప్ప ఏర్పాట్లు చేశాడు. లోకంలో గొప్పవారిని అందరిని పిలిచాడు, అందరూ వచ్చారు. అలాగే తండ్రి కూడా తను రావడానికి వీలుగా ఒక పెద్ద బహుమతిని పంపించాడు, పెద్ద ఫోటోని పంపించాడు. ఖర్చంతా తండ్రి పెట్టుకున్నాడు, అన్ని చేస్తాడు. కానీ ఆ యొక్క కుమారుడు సాటిస్ఫాక్షన్ లేదంట. తండ్రి ఫోటో చూసినా కూడా సంతోషించలేదంట. ఇన్ని ఉన్నా ఇన్ని చేసినా ఏడుస్తూ ఉన్నాడంట. ఏంద్రా బాబు నీ వాదంటే, అప్పుడు ఆ కుమారుడు చిన్న పిల్లోడు చెప్పిన మాట ఏంటంటే, నాకు ఇంతమంది వచ్చినా ఇన్ని చేసినా ఇన్ని ఫోటోలు, మా నాన్న ఫోటో చూసినా కూడా నాకు హ్యాపీనెస్ లేదు, మా నాన్నే కావాలి నాకు. ఇన్ని కలిపి మా నాన్న లేని లోటును భర్తీ చేయలేకపోయాయి. కాబట్టి నాకు మనసులో ఏది వెలితిగానే ఉంది, సంతోషం లేదు, మా నాన్న కావాలి నాకు. ఆ తండ్రి ఆశ్చర్యపోయాడు అనమాట. ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఇంతమందిని రప్పించి ఇన్ని చేశాను, నాకు కుదరకపోవడం వల్ల మరి ఈ రోజున ఈ సమస్యలు గుండా వెళ్ళవలసి వచ్చింది. దూరదేశంలో ఉండటం వల్ల రాలేకపోయానని చెప్పేసి వెంటనే మరి ఫ్లైట్ కట్టుకుని తండ్రి కుమారుని దగ్గరికి రావడం జరిగింది. కుమారుడి జీవితంలో అద్భుతం జరిగింది, సంతోషించాడు. హల్లెలూయా. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ జీవితంలో ఏది ఉన్నా, ఎన్ని ఉన్నా, ఎటువంటి పరిస్థితులు కూడా మీరు వెళ్తున్నప్పటికీ యేసయ్య మీ జీవితంలో లేనట్లయితే, యేసయ్య లేనట్లయితే శూన్యం. కాబట్టి ఆ కుమారుడు ఆశించింది ఏంటి తెలుసా? బహుమతులు కాదు, ప్రజలు కాదు, పండగ కాదు,
నా తండ్రి నాతో ఉండాలని ఆశించాడు. తండ్రిని వచ్చేంత వరకు ఎన్ని ఉన్నా కూడా విడుదల పొందుకోలేదు. కాబట్టి ఈరోజు నీ మాటలు విన్నప్పుడు ఏమైనటువంటి వాళ్ళరా చాలా జాగ్రత్తగా వినండి. ప్రభు నామ మహిమార్థంగా మీరు నడిపించబడండి. అద్భుతమైన కార్యాలు చూడండి. అనేక మందికి దీవెనకరంగా ఉండండి, ఆశీర్వాదకరంగా ఉండండి. ఊహకందని కార్యాలు చేయడానికి మన దేవుడు గొప్ప దేవుడు, అద్భుతాలు చేసేటువంటి వాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేసేటువంటి వాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను మార్చిన వారైన మంచిదిగా నేను మారు అని అంటున్నాడు. కాబట్టి ఈ రోజున ఇజ్రాయేల్ ప్రజలు పెద్దలంతా కూర్చుని వేసుకున్న ప్రశ్న, మేము ఎందుకు ఓడిపోయాం? వాళ్ళు ఓడిపోవటానికి మందసం లేకపోవటం కాదు కారణం, దేవుడు లేడు, దేవుడిని ఆహ్వానించలేదు. రెండవ ప్రశ్న, యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు మార్కు సువార్త 9వ అధ్యాయం 28వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే, మార్కు సువార్త 9వ అధ్యాయం 28వ వచనం, ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దెయ్యముని వెళ్ళగొట్టలేకపోతామని, ఆ దెయ్యాన్ని మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాం? ఇది రెండో ప్రశ్న. మొదటి ప్రశ్న ఏంటి? మేమెందుకు ఓడిపోయామన్నారు. వీళ్ళేమంటారు శిష్యులు, మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాం ఆ దెయ్యాన్ని. ఆ పిల్లవానిలో ఉన్నటువంటి దెయ్యం చాలా మొండి దెయ్యం. శిష్యులంతా కూడా మరి వారి యొక్క శైలిలో, వారి యొక్క పద్ధతిలో, కొంతమంది వేసినంలో పొమ్మంటున్నారు, కొంతమంది ఏమో బంధిస్తున్నామంటున్నారు. ఇట్లా రకరకాల ప్రయత్నాలు వారి యొక్క శైలిలో దాన్ని వెళ్ళగొట్టాలని చూశారు. కానీ వాళ్ళ సత్తా సరిపోలేదు. ప్రభుని అడిగారు, ప్రశ్నలు వర్షం కురిపిస్తూ ఉన్నారు. ప్రభుని అడుగుతూ ఉన్నది ప్రశ్న, పై ప్రశ్న ఏంటంట, ఆ దయ్యాన్ని మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాం? ఈ విధమైనటువంటిది వదిలిపోవాలంటే ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలని చెప్పేసి చెప్తున్నాడు. దీనికి అవసరం ఏం తెలుసా? ఉపవాసంతో ప్రార్థించాలి. ఉపవాస ప్రార్థనలు మన యొక్క విశ్వాసపు ఎదుగుదలకు ఎరువు లాంటివి అన్నమాట అండి. ఉపవాస ప్రార్థనలు మన విశ్వాసపు ఎదుగుదలకు ఎరువు లాంటివి. అందుకనే ప్రతి సంవత్సరం జనవరి నెలలో మొదటి ప్రథమ స్థానంలోనే, ప్రథమ దినాల్లోనే అవి దేవునికి సమర్పించేసేసి కనీసం ఒక 21 days జనవరి 1 నుంచి 21 వరకు కూడా మరి ఆ యొక్క ఉపవాస ప్రార్థనలు మీరు అలవాటు చేసుకున్నట్లయితే మిగిలిన సంవత్సరం అంతా కూడా ప్రథమ స్థానం దేవునికి ఇచ్చేసాం కాబట్టి, ప్రథమ ఫలం దేవునికి ఇచ్చేసాం కాబట్టి అద్భుతమైన కార్యాలు మీరు చూడగలుగుతారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. కాబట్టి ఈ రోజున మీరు ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నారో, ఎటువంటి బంధకాలు గుండా వెళ్తున్నారో తెలియదు. కానీ ఉపవాస ప్రార్థన అంటే భోజనం మానేసి పని చేసుకోను కదా. అక్కడ ఉపవాసం ఉన్నామంటే దేవునితో సహవాసం చేస్తూ, దేవుని సందులో కనిపెడుతూ, దేవునికి నీకు మట్టుగా ఏది వస్తుందో అడ్డుగా దాన్ని పక్కన పెడతామే ఉపవాసం. దేవునితో మమేకం అవటమే ఉపవాసం. దేవునితో కలిసిపోవటమే ఉపవాసం. ప్రతికూల పరిస్థితులు నీకు ఎదురైనా సరే అనుకూలంగా మార్చుకోవటమే. కుదిరితే చేయటం కాదండి, కుదుర్చుకుని చేసేయాలి. కుదుర్చుకుని చేయవలసిందే దేవుని సన్నిధిలో ప్రతిదీ కూడాను. కాబట్టి ఇక్కడ నెంబర్ 1 మేము ఎందుకు ఓడిపోయాం? దేవుడు వారితో లేడు కాబట్టి. ఇక్కడ ఏమన్నాడు? అదయ్యని మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయామంటే మామూలు ప్రార్థన కాదు, ఉపవాసం ఉండి ప్రార్థించాలి, నలగొట్టాలి, సిద్ధపరచాలి. నీ ఫ్లెస్ ఏది ఇంకా ఆత్మీయతకు అడ్డుగా నిలబడుతుంది. నీ బద్ధకము, నీ సోమరితనం ఇవన్నీ పోవాలంటే నలగొట్టాలి. ఉపవాసం చేత శరీరాన్ని ఏం చేయాలంటే కంట్రోల్ చేయాలి. దేవుని కంట్రోల్ చేయడం కాదు ఉపవాసం. నువ్వు కంట్రోల్ చేసుకోవటం, నీ శరీరాన్ని నీ అండర్లో పెట్టుకోవడం, నీవు చెప్పినట్లుగా నీ శరీరం వింటాం. నేను ఎప్పుడు ఆహారం పెడుతున్నప్పుడు దాకా నోరు మూసుకొచ్చో అని శరీరానికి చెప్తున్నావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారు పిల్లారా? ఉపవాసం అంటే దేవుణ్ణి ఏదో తిప్పేటువంటిదో, దేవుని కదిలించేటువంటిదో, దేవుని మనసు మార్చేదో కాదు ఉపవాసం. ఉపవాసం నిన్ను మార్చేది, నీ స్థితిగతులు మార్చేది, నీ పరిస్థితులు మార్చేటువంటిది, నిన్ను దేవునికి అనుకూలంగా మలిచేటువంటిది, నిన్ను దేవుని దగ్గర నుంచి జవాబు పొందుకోవడానికి సిద్ధపరిచేటువంటిది ఉపవాసం. అంతేగాని ఉపవాసం సమాధానాలు తీసుకొచ్చేటువంటిది అనుకుంటున్నారేమో. ఉపవాసం ద్వారా మన జీవితంలో మార్పులు జరుగుతాయి, మన శరీరంలో మార్పులు జరుగుతాయి, మన మనస్సులో మార్పులు జరుగుతాయి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఇది సత్యం.
కాబట్టి ఉపవాసం ఏదో దేవుని కదిలించడానికో దేవుని మెదిలించడానికో కాదు ప్రియులారా, నిన్ను నువ్వు కదిలించుకోవడానికి, దేవుని స్వరం వినటానికి నువ్వు చూడండి, రేడియో ఉండేది అలా స్టేషన్ చెప్తారు కదా, అటు ఇటు ఎక్కడైతే వస్తుందో అక్కడ ట్యూన్ చేసి కరెక్ట్గా పెట్టుకుంటారు. అంటే వీళ్ళు స్టేషన్ ట్యూన్ చేయలేదు, వీళ్ళ రేడియోని ట్యూన్ చేసుకున్నారు. రేడియోని ఆ ఫ్రీక్వెన్సీకి అనుకూలంగా పెట్టుకున్నారు కాబట్టి అక్కడ ప్రచారం చేసిన ప్రసారం వీళ్ళ రేడియోలో వస్తూ ఉంది. ఎఫ్ఎం రేడియోలు ఇవన్నీ అన్ని అయిపోయినాయి అనుకోండి, ఈ రోజుల్లో అయితే ఇంకేమీ లేవు. కానీ గతంలో ఇవే ఫేమస్, రేడియో, ఎఫ్ఎం రేడియో ఇవన్నీ కూడా. ఇవన్నీ మన ఇంట్లోకి రావాలంటే ఏంటి, ఒక రేడియో కొనుక్కుంటాం కానీ రాదు, తిప్పుతారు, స్టేషన్ మారుస్తూ ఉంటుంటారు. అంటే కరెక్ట్ లేకపోతే ఏమవుతుంది, గాలి సౌండ్ వస్తుంది. మళ్ళీ కొంచెం వెనక్కి అప్పుడు ఏమవుతుంది, గాలి సౌండ్ అంతా పోయి మనిషి స్వరం వినపడుతుంది. మనిషి స్వరం కూడా జాగ్రత్తగా వినపడాలి, మళ్ళీ ట్యూన్ చేసి పెడతాం ఒకచోట, ఎస్ కరెక్ట్గా వచ్చేస్తుంది. హల్లెలూయా, అర్థమైందా, కరెక్ట్గా వచ్చేస్తుంది. అలా ట్యూన్ చేసుకున్నది మన రేడియోనా, టీవీ టవర్నా, లేకపోతే రేడియో టవర్నా, ఆ టవర్లో మారవా, ఏం మారవు, మన రేడియో మాత్రమే మారుతుంది. మనం మాత్రమే మార్చుకుంటూ ఉన్నాం తప్ప దేన్ని మార్చడం లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ ఆ దెయ్యాన్ని మేము ఎంతకంటే కట్టలేకపోయామంటే దేవుడు చెప్తున్నమాట, ఉపవాస ప్రార్థనల ద్వారానే అది వెళ్ళగొట్టగలుగుతాం. మంచి విశేషాలు మన బ్రతుకులో చూడాలంటే ఖచ్చితంగా విశ్లేషణ ఉండాలి. సహేతుకమైనటువంటి జవాబు చక్కని త్రోవకు సోపానాలు అంటుంది. కాబట్టి ఈరోజు నీ 2 ప్రశ్నలు మనలో వేసుకుందాం. మేమెందుకని ఓడిపోతూ ఉన్నాం, మేమెందుకని సమస్యలను వెళ్ళగొట్టలేకపోతూ ఉన్నాం. అందరి దగ్గర వచ్చిన పెద్ద మిస్టేక్ ఏంటంటే దేవుడిది లోపం అన్నట్టు చూస్తారు, దేవుడిది లోపం అన్నట్టు చూస్తూ ఉన్నారు. ఈ ఇజ్రాయేల్ ప్రజలు ఏమంటున్నారు, దేవుడు మమ్మల్ని ఎందుకు ఓడించాడు, దేవుడు ఎందుకు మనల్ని ఓడించాడు. దేవుడు ఓడించడం ఏంటి, దేవుడు ఓడించడం ఎప్పుడు కూడాను అది దేవుడు చేసిన కార్యం కాదు, దేవుడు లేకపోవడం వల్ల జరిగిన కార్యం, అది దేవుని ప్రమేయం లేకపోవడం వల్ల జరిగిన నష్టం అది. హల్లెలూయా, 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 హల్లెలూయా. వింటున్నారా, దేవుడు లేకపోవడం వల్ల జరిగినటువంటి నష్టం. థ్యాంక్ యూ జీసస్. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు ఎంతైనా కూడా నమ్మదగినటువంటివి. అద్భుతాలు చేసేటువంటి దేవుడు మనకున్నాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేసే మన దేవుడు మనకున్నాడు. కాబట్టి ఈ రోజున ఈ 2 ప్రశ్నలు మిమ్మల్ని మీరు వేసుకోండి. ఈ 2 ప్రశ్నలు మిమ్మల్ని మీరు వేసుకోండి. ఎందుకు ఓడిపోతూ ఉన్నాం, ఎందుకు మేము దెయ్యాలని, సమస్యల్ని, అప్పుల్ని, బంధకాలను వెళ్ళగొట్టలేకపోతున్నాం అంటే ఇక్కడ చాలా మరి అద్భుతమైనటువంటి సమాధానాలు మనకు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడినాడని చెప్పి నేను నమ్ముతున్నాను. ఈ యొక్క ప్రశ్నల ద్వారా మీ జీవితంలో పెను మార్పులు సంభవించాలని చెప్పి నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. కాబట్టి ఈ ప్రశ్నలు మీలో మీరు వేసుకుని, మీలో మీరు సమాధానాలు తెచ్చుకొని మంచి జీవితం జీవించండి, ప్రభువును మహింపరచండి, ప్రశ్నించుకోండి. మిమ్మల్ని మీరు దేవుని ప్రశ్నించొద్దు. ఆయన సమాధానానికి కర్త. నీకు సమాధానం కావాలంటే ఆయన ఇస్తాడు, కానీ ప్రశ్నించొద్దు. కాబట్టి ఈ రోజున మీరు ఎటువంటి పరిస్థితులు గుండా, ఎటువంటి బంధకాలు గుండా వెళ్తున్నారో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు ప్రతి వారు అనుభవించవలసిందే. హల్లెలూయా. దేవత దేవుని యొక్క ఉచితమైన కృపలో మీరంతా వర్ధిల్లుచు, దేవుని మహింపరుస్తూ, దేవుని గణపరుస్తూ మరి చక్కటి జీవితాలు జీవించాలి. ఇలా ప్రశ్నించుకుంటూ, సమాధానాలు పొందుకుంటూ, సమాధానకర్త అయిన దేవునికి బిడ్డలుగా, రాజులైన యాజక సమూహంగా విజయవంతమైన జీవితాన్ని జీవిస్తూ, అనేక మందిని ప్రభావితం చేస్తూ, అనేక మందికి దీవెనకరంగా ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. అటువంటి భాగ్యం ఈ మాటలు వినిచిన ప్రతి వారికి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్.